నీట్ పరీక్ష నిర్వహణలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యంపై నిరసనలు కొనసాగుతున్నాయి. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన బాటపట్టాయి. నరసాపూర్ మండలం పెద్ద చింతకుంట డిగ్రీ కాలేజీ వద్ద కాంగ్రెస్ నాయకులు విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. నీట్ పరీక్ష నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కేంద్ర మంత్రి వెంటనే కేంద్ర మంత్రి వెంటనే కేంద్ర మంత్రి వెంటనే విద్యాశాఖ మంత్రి కేంద్ర మంత్రి వెంటనే బీజేపీ 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 ప్రధానమంత్రి వెంటనే నీట్ ఎగ్జామ్ బాధ్యులైన ప్రధానమంత్రి వెంటనే కేంద్ర మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. కేంద్ర మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. చెప్పాలని మీకు వచ్చిన తర్వాత వేడుకోవడం జరుగుతుంది. ఒకసారి ఆలోచించాలా, మనలాంటి తోటి విద్యార్థులు చనిపోతే మనం ఈరోజు స్పందించకపోతే దేశంలో చాలా నష్టం చేసిన వాళ్ళైతాం. ఈ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించిన వాళ్ళమైతాం. ప్రజాస్వామ్యాన్ని మొత్తం అబసుపాలు చేసిన ఈ బీజేపీ పార్టీ గద్దె దిగాలనే తర్వాత రాహుల్ గాంధీ గారి నాయకత్వాన పోరాటానికి మీరందరూ కూడా మద్దతు తెలవాలని ఈరోజు తర్వాత దేశవ్యాప్తంలో భాగంగా ఇక్కడ రాహుల్ గాంధీ గారికి ర్యాలీ తీసి మీరందరికి వచ్చినందుకు కూడా అందరికీ ప్రతి వర్గాలకు కూడా కృతజ్ఞతలు తెలుసుకుంటూ అందరూ కూడా ఈ బీజేపీ పార్టీ చేసే విద్యా విధానాన్ని తరిమి కొట్టాలని తిరిగి వాళ్ళందరికీ కూడా తర్వాత బుద్ధి చెప్పాలని సన్వయంగా వేడుకుంటున్నాం. పేద వర్గాల కోసానికి, అల్ప సంఖ్యాకుల కోసానికి, ఈ దేశంలో మార్పు కోసానికి కృషి చేస్తున్నారు కనుక వారి నాయకత్వాన్ని ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల గొంతుకై ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. పిల్లలంటే ఈరోజు దేశానికి భవిష్యత్తు ఇచ్చే వీళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ వ్యవస్థను నాశనం చేసిన కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని మేధావులు, కర్షకులు, కార్మికులు ఒకసారి ఆలోచించుకోవాల్సిన తరుణమాసన్నమైంది. ఎందుకంటే పేదల కడుపు కొట్టి ఈరోజు వారి తర్వాత కార్పొరేట్ రంగానికి పెద్దపీట వేయడం జరుగుతుంది. 18 నుంచి 25 మంది పిల్లలు చనిపోయినారంటే కేవలం తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల ఆత్మఘోష ఎట్లా ఉంటుందో ఆ తల్లిపోయిన తల్లిదండ్రులు తెలుస్తుంది. అందుకోసానికే దేశం కోసం, ధర్మం కోసంగానే బీజేపీ పార్టీ ఈరోజు కార్పొరేట్ రంగానికి పెద్దపీట వేస్తూ ఈ విద్యార్థులు చనిపోయడానికి కారణంగా అయింది కనుక వెంటనే ప్రధానమంత్రి అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అందుకే విద్యార్థి లోకం ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకోసానికి విద్యార్థులు కూడా అందరూ కూడా మీరు ఆలోచించుకొని ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలని, ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు మీరందరూ కూడా మన రాహుల్ గాంధీ పిలుపు మేరకు నీట్ ఎగ్జామ్కి బాధ్యులైన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ గారు అదేవిధంగా మోడీ గారు రాజీనామా చేయాలని, అంతేకాకుండా పేపర్లు లీకేజీలో ఎన్డీఏ ప్రభుత్వం ముందుందని, ఈరోజు దేశం కోసం, ధర్మం కోసమే బీజేపీ వాళ్ళు పేద పిల్లల ఉసురు తలుగుతుందని ఈ రోజుకి ఒక 25 మంది పిల్లలు నీట్ ఎగ్జామ్ రాసి అమోయంలో ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. వారి ఆత్మకు శాంతి కలగాలని ఏదైతే నీట్ ఎగ్జామ్ ఉందో ఈరోజు చూసుకుంటే దౌర్భాగ్యం ఏమంటే 7 అంచెల వ్యవస్థ పెట్టి ఈరోజు ఎగ్జామ్ నిర్వహించి ఒక క్షణం తర్వాత పిల్లల అక్కడికి అయితే మనం ఏ విధంగా అయితే అలౌడ్ చేస్తలేమో అదేవిధంగా ఒక క్షణం ఆలోచించకుండా ప్రధానమంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.